ఎర్లీ మార్నింగ్ 4:23 అవుతుంది. మనం ఎర్లీ మార్నింగ్స్ లేవడమే గొప్ప. మనము అంటే నేను అనుకోండి, ఆయన లేసి ఫ్రెష్ అప్ అయి పార్సల్ కూడా అన్బాక్సింగ్ జరుగుతుంది. అంటే చాలా స్పెషల్ డే అనే చెప్పొచ్చు. పార్సల్ అయితే ఒక చిన్న బోర్డు అనమాట. మనకి దేనికి సంబంధించిన ఫుడ్ మెన్యూ అయి ఉండొచ్చు, ఆ డేకి సంబంధించిన యాక్షన్స్ అయి ఉండొచ్చు, ఆర్ మనం మర్చిపోతాము అనుకునే ఏదైనా కూడా ఇక్కడ రాసుకుంటే నోటెడ్గా ఉంటుంది కదా, మిస్ అవ్వకుండా అని చెప్పి చాలా రోజుల నుండి అనుకుంటున్నాము. ఫైనలీ అది 1 వీక్ ఓపెన్ చేసాము. ప్రస్తుతానికి టైం అయితే మీరు చూస్తున్నారా 4:49. మేము మా క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం. టుడేస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రావెల్ టు ఆదిలాబాద్. మా ఇంటికి వెళ్ళబోతున్నాం. సో ఈసారి ఆదిలాబాద్ వెళ్ళడానికి చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. బికాజ్ నిన్న ఫ్రైడే బస్సెస్ చూస్తే అసలు ఒక్క బస్సు కూడా ఖాళీగా లేదు. కోర్స్ పండగ పెట్టుకొని వీకెండ్ పండగ కలిసి వచ్చిన తర్వాత ఎందుకుంటాయి, ముందు బుక్ చేసుకోలేదు. మేము వెహికల్లో వెళ్దాం అనుకునేసరికి మా కార్ ట్రబుల్ ఇవ్వడం స్టార్ట్ చేసింది మొన్నే. సో అలా ఇలా చేసి ఈరోజు మార్నింగ్ 5:30కి అయితే బుక్ చేసాము. నౌ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ క్విక్లీ స్టార్టెడ్. క్యాబ్ బుక్ చేసిన తర్వాత ఫైనల్గా కొన్ని ప్యాకింగ్ జరుగుతున్నాయి అన్నమాట. ఎంత ముందు ప్లానింగ్ చేసుకున్నా లాస్ట్ మూమెంట్ థింగ్స్ కొన్ని ఉంటాయి కదా, అలా ఈ లగేజ్ అంతా చూసారో ఇక అనుకుంటేనే ట్రిప్ అంత లగేజ్ అయింది. ఎందుకు అంటే ఆల్టరేషన్ బట్టలు అనమాట. తరాల నుండి కొంటున్న బట్టలు, అంటే ఒక 6 months నుండి కొన్న బట్టలు అన్నీ ఆల్టర్ అవ్వకుండా అలాగే పెండింగ్ ఉన్నాయి. ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు చేద్దామని చెప్పి బతుకమ్మల లాస్ట్ టైం తీసుకెళ్ళలేదు. ఇక్కడ నేను వాయిస్ లేకుండా మాట్లాడుతున్నాను, ఎక్సైటెడ్ ఉన్నాను అనమాట బేసిక్గా ఇంటికి వెళ్ళడానికి. నేను మార్నింగ్ ఈసారి చాలా హర్డిల్స్ వచ్చాయి అని చెప్పినందుకు అనుకుంటా నెక్స్ట్ కూడా అదే ప్రాసెస్ ఫాలో అయిపోయింది. అందుకే అంటారు మనం యూనివర్స్ ఏది చెప్తే మనకు అదే ఇస్తుంది అని చెప్పి. సో 5:30కి బస్ అని చెప్పి నేను 3కి లేచి రెడీ అయ్యాను. అంకి నిద్ర డిస్టర్బ్ అయ్యి ఎంత బోర్ అయిపోయాడో బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఆవలింత సౌండ్ వెంట మీకు అర్థమైపోతుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత బస్సు డిలేడ్ బై 2 hours అని తెలిసింది. దాదోస్ ముందు సీటింగ్ ఉంది కాబట్టి బతికిపోయాము. డే లైట్ కూడా రావడం స్టార్ట్ అయ్యింది. ఇంకెప్పుడు వస్తావయ్యా బస్ అయ్యా అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. ఇలా ఫస్ట్ టైం అనమాట ఇంతసేపు వెయిట్ చేయడము. మొత్తానికి బస్ అయితే ఎక్కేసాము. అలాగే సెట్ చేసేసుకొని ఇంకా మమ్మల్ని ఎవరు ఆపలేరు, ఆదిలాబాద్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అన్న ఎక్సైట్మెంట్ అలా డేని అయితే స్టార్ట్ చేసాము, అంటే రీస్టార్ట్ చేసామని చెప్పొచ్చు. హోమ్ ఫుడ్ ఈజ్ హోమ్ ఫుడ్. ఫస్ట్ రెస్ట్లెస్ థింగ్ ఏంటంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే ప్రస్తుతం నా ఫీలింగ్, వారం రోజుల వరకు ఏం కూరగాయలు ఉన్నాయి చూసుకోవాల్సిన అవసరం లేదు, కూరగాయలు కట్ చేసి వంట చేయాల్సిన అవసరం లేదు, మార్నింగ్ లేవాల్సిన స్ట్రెస్ లేదు. బేసికలీ బ్యాచులర్ లైఫ్ అనమాట మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే. ఎంత మనం వండుకోవడం అలవాటైనా కానీ ఇంటికి వచ్చి మమ్మీ ఫుడ్ అంటే మన దేనికి వనకరావు అనిపిస్తుంది. ఇంట్లో హోమ్ మేడ్ సమోసాస్, సో మమ్మీ చపాతీ, కర్రీ, రైస్ అవన్నీ చేశారు. అండ్ సంక్రాంతి ప్రిపరేషన్స్ అనమాట. నా ఫస్ట్ సంక్రాంతి కాబట్టి మమ్మీ అండ్ అత్తయ్య కూడా వచ్చారు ఆ రోజు. అంటే నా మేనత్త మా ఇంటి ముందే ఉంటారు. సో ఇద్దరు కలిసి పసుపు ప్యాకింగ్ చేస్తున్నారు. ఒక నోములో పసుపు ఇస్తున్నారు. పక్కా ఆ టాస్క్ లో బిజీగా ఉంటే సైడ్ కి మా తమ్ముడు కాల్ చేస్తాడు అనమాట. సో నేను ఫోన్ పట్టుకొని ఉన్నాను. స్పీకర్ లో మా తమ్ముడు నాతో, మమ్మీతో, అత్తతో అందరితో మాట్లాడుతున్నాడు. అలా వెల్కమ్ టు మై రూమ్. కాలేజ్ నుండి వచ్చిన కాలేజ్ హాస్టల్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ మన రూమ్కి వస్తే ఆ స్పెషల్ ఫీల్ వేరు కదా. నా సామ్రాజ్యానికి వచ్చాను అనే ఫీలింగ్ వస్తుంది కదా. వెంటనే ఇంటికి ఎంటర్ అయిన వెంటనే లగేజ్ పక్కకు పెట్టేసి రూమ్కి రావాలి. రూమ్ ఎలా ఉందని చూడాలి. అక్కడదంతా చూడకుండా సంత మొత్తం మమ్మీ నా కోసం చేస్తున్న సంక్రాంతి ప్రిపరేషన్స్ అన్నమాట. అండ్ దిస్ ఇస్ మై రూమ్, క్యూట్ లిటిల్ రూమ్. సో ఇప్పుడు మా తమ్ముడు కూడా లేడు కాబట్టి రూమ్ క్లీనింగ్ చేయించి మళ్ళీ మేము వచ్చే వరకు అలాగే ఉంటుంది. మీకు ఇలాగే స్పెషల్గా అనిపిస్తుందా? మన ఇంటికి వచ్చినప్పుడు మన రూమ్కి వెళ్ళగానే మన వస్తువులు చూసుకోగానే ఎక్కడో తెలియని ఆనందం వస్తుంది, స్ట్రెస్ మొత్తం లేసిపోతుంది. నేను ఇప్పుడు నా రూమ్లో కూర్చొని కొన్ని రీల్స్ చూసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ కాసేపట్లో కలుద్దామే. మా ఇంటికి వచ్చి అయితే చాలా రోజులు అయింది, ఒక 3 months అయినట్టుంది. దివాళీకి వచ్చాము, బట్ ఒకటే డే ఉండి వెళ్ళిపోయామన్నమాట. సో ఉన్న ఫీలింగ్ కూడా నాకు లేదు. బాల్కనీకి వచ్చి చాలా రోజులు అయిందని చెప్పి ఈ బాల్కనీకి అయితే వస్తున్నాను. ఈ ఫీల్ బాగుంటుంది కదా, డే లైట్లో బాల్కనీలో నిల్చొని బయట చూస్తూ ఉంటే. మీకు ఒక చూపించిన ఇదే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు, మా చిన్నత్త వాళ్ళ ఇల్లు అన్నమాట. మా ఇంటి అపోజిట్ లోనే ఉంటారు.
అండ్ ఈరోజు పర్సనల్ ఎక్స్పీరియన్స్, మార్నింగ్ మీరు చూసుంటారు, మేము ఎప్పుడు నేనైతే 3:30కి లేచి 5:30కి బస్ స్టాండ్ రీచ్ అయితే మేము రీచ్ అయింది 2 o'clockకి. సో కొన్ని టైమ్స్ అన్ఎక్స్పెక్టెడ్గా అలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఈరోజు మేము 2.5 hours బస్ స్టాండ్లో అలా వెయిట్ చేస్తాము. కొన్ని సిచ్యువేషన్స్ మన కంట్రోల్లో లేనప్పుడు మనం ఇరిటేట్ అవ్వకుండా వెయిట్ చేస్తే బెటర్. బస్సు లేట్ అయింది, దానికి నేను చేయగలిగింది ఏం లేదు. చాలా ఇరిటేట్ అయిపోయాను అనుకోండి, ఎందుకు ఇలా జరిగింది, నాకే జరిగింది, అది ఇది అనుకుంటే నా డే మొత్తం అప్సెట్గా ఉంటుంది. సో ఇట్స్ ఓకే, లైక్ కిరణ్ నేను అక్కడే వెయిట్ చేస్తున్నాం కదా, ఈ 2 hours మనకు దొరికింది కూర్చొని ముచ్చట పెట్టుకోవడానికి అని అనుకుంటే అది కూడా పాజిటివ్గా తీసుకోవచ్చు. సో ఏదైనా సినారియో మనకు వచ్చినప్పుడు మనం దాన్ని చూసే దృష్టిని బట్టి అది మనకి ప్రాబ్లం కాదా అని తెలుస్తుంది అనమాట. సో దేన్నైనా పాజిటివ్గా చూడడానికి ట్రై చేయండి. మన వాళ్ళు పసుపు నుండి కుంకుమకి షిఫ్ట్ అయ్యారు, ఒకదాని తర్వాత ఒకటి ప్యాకింగ్స్ చేస్తున్నారు. నేను అత్తమ్మని ఒక్కరినే చూపించాను, మమ్మీ నైట్లో ఉంది, నా నైటీ బాగాలేదు అసలు చూపించుకో అంటుంది. సో అందుకే మమ్మీని కవర్ చేయలేకపోయాను. ఇట్స్ ది నెక్స్ట్ డే, నిన్న ట్రావెల్ చేసి అండ్ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాక లేజినెస్ మొత్తం పూనుకుంటుంది కదా, సో ఏం చేయలేదు, జస్ట్ తిన్నాం పన్నాము. సో ఈరోజు సండే చాలా పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. బికాజ్ మళ్ళీ రేపు వర్కింగ్ డే కదా. డేని అయితే కోకోనట్ వాటర్తో స్టార్ట్ చేస్తున్నాను, గ్లాస్లో పోసుకున్నాను. అల్లుడు గారు కిరణ్ ఇడ్లీ చట్నీ సాంబార్ తింటున్నాడు ఆల్రెడీ. సో ఇట్స్ అ లాంగ్ డే, సండే కదా, కొన్ని పనులన్నీ చేసుకుందామని మార్నింగే ఫ్రెష్ అయ్యాము. అండ్ అనుకోకుండా కిరణ్ నేను ట్రెండింగ్ కూడా ఉన్నాము. అండ్ ఎల్లుండే సంక్రాంతి, మా ఇంట్లో ఆల్రెడీ హడావిడి స్టార్ట్ అయిపోయింది, కొంచెం క్లీనింగ్ చేయించడం అన్నీ, ఎందుకంటే నాది ఫస్ట్ సంక్రాంతి కదా. సో 13 రకాల నోములు అనుకుంటున్నారు మమ్మీ, తెలీదు. పాసిబుల్ అయితే ఈరోజు అయితే ఈ వీడియోలో ఏ థింగ్స్ మేము తీసుకున్నాము, మాకు ఎంత పడింది అనేవన్నీ నేను షేర్ చేస్తాను. ఇందాక మనం ఆల్టరేషన్ అనుకున్నాం కదా, ఇవన్నీ బట్టలు దానిలో భాగమే అనమాట. ఎన్నో 20 అవుతాయో ఇంకెక్కువ అవుతాయో. ఇందులో శాంపుల్ కొన్ని చూపించిన, అంటే పార్టీ వేర్ ఉన్నాయి, డైలీ వేర్ ఉన్నాయి, వెస్ట్రన్ వేర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. శాంపుల్ చూపించిన, ఇది ఇట్లా ఫుల్ హ్యాండ్స్ వచ్చి అనార్కలి అనమాట, చాలా బాగుంటుంది. ఇది ఒక రోజు వేసుకుందామన్న రోజు రియలైజ్ అయ్యాను ఆల్టరేషన్ లేదని చెప్పి. అలా మన దగ్గర చాలా కుప్పలుగా దాస్తున్నాయి. ఇది మేము రాజస్థాన్లో నేను తీసుకొచ్చింది, దాని షైన్ చాలా బాగుంది కదా. మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ అనమాట. ఎస్, ఇవన్నీ ఆల్టరేషన్స్ ఎప్పుడు అవుతాయి, నేను ఎప్పుడు స్టైల్ చేస్తాను, ఎప్పుడు వీడియోలు చేస్తాను, ఎప్పుడు మీకు చూపిస్తాను చూద్దాం. ఇప్పుడైతే ఆంటీ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. అండ్ కొన్ని డైలీ వేర్ పంజాబీ కైండ్ ఉంటాయి కదా, ఇలా చూపిస్తే మీకు అర్థం కాదు. సో హాల్ ఏదైనా చేస్తాను, అందులో చూడండి. ఓకే, మేము ఇప్పుడైతే వెళ్ళిపోవాలి. ఇదంతా సందడి తీసుకొని ప్యాంట్లు దుపట్టాలు ఇక్కడ పెట్టి టాపులు తీసుకెళ్ళాలి, అందుకే ఇదంతా ఓపెన్ చేసి పెడుతున్నాను. ఇంకా లేట్ చేస్తే మా మమ్మీ అరుస్తుంది. సో మేము తొందరగా వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మొత్తానికి మా మమ్మీని పట్టుకున్నాము. మమ్మీ హాయ్ చెప్పు అందరికి. హాయ్. సిగ్గుపడుతుంది, వచ్చినప్పటి నుండి ఇద్దరు నైటీలో ఉంటుంది, లేకపోతే ఏదో ఒక వంట చేయడం బయటికి, ఇలాగే సరిపోయింది. సో వీడియో ఎండ్ చేసేటప్పుడైనా మా మమ్మీతో ఒక క్లిప్ తీసి ఎండ్ చేద్దామని చెప్పి ఇలా సెటప్ చేసామన్నమాట. ఇవి తెలుసా మీకు, ఈ సీజన్లో వస్తాయి శనగబుడ్డలు, బాగుంటాయి. మా అమ్మ వాళ్ళకి అక్కడ వేస్తుంది, నేను నాకు అట్లా వేస్తున్నా. యాక్చువల్లీ ఇదే వీడియోలో సంక్రాంతి నోములను చూద్దాం అనుకున్నాను, కానీ మా మమ్మీ బిజీ స్కెడ్యూల్ వల్ల అది కుదరట్లేదు. ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది నాకు తెలియదు కాబట్టి రేపు సంక్రాంతి వీడియోలోనే అవన్నీ యాడ్ చేసి చూస్తామన్నమాట. ప్రిపరేషన్స్ ప్లస్ సంక్రాంతి వీడియో. పెళ్ళికి ముందు మనం హాస్టల్ నుండి ఇంటికి వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ మేబీ మనకు హాస్టల్ తప్పించుకున్నందుకు అనుకుంటా, కానీ పెళ్లి తర్వాత ఇంకా ఎక్కువ స్పెషల్ అనిపిస్తుంది ఇంటికి వచ్చినప్పుడు. బికాజ్ ఆటోమేటిక్లీ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, మమ్మీ దగ్గరికి రాగానే తను చూసుకుంటుంది అన్న ధీమాలో ఉంటాము. సో మార్నింగ్ నేనైతే కనీసం లేచి ఇక్కడ గ్లాస్ అక్కడ కూడా పెట్టను, మా ఇంటికి వస్తే మొత్తం మమ్మీ చూసుకుంటుంది. అండ్
వన్ మోర్ థింగ్. సో ఎవరైనా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ముందు అనిపించేది అనమాట, మమ్మీ అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కొన్ని సరుకులు వెజిటేబుల్స్ అవి తెచ్చుకుంటుంది, ఇక్కడ ఆదిలాబాద్లో దొరకవా, అక్కడ నుండి తెచ్చుకుంటుంది ఇన్ని హార్ట్స్ మోసుకొని అని అనిపిస్తుంది. ఎంత మనకు అన్ని దొరికినా కూడా అదేంటో ఇక్కడ నుండి తీసుకెళ్తేనే సాటిస్ఫాక్షన్ అయింది. మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఒక పంతరాము బట్టల ఆల్ట్రేషన్స్ నుండి నేనైతే నా బేసిక్ ఎసెన్షియల్ షాపింగ్స్ వరకు అన్ని హైదరాబాద్లో దొరికినా ఇక్కడ షాపింగ్ చేసుకొని వెళ్తాను. ఆ ఫీలింగ్ ఏంటో అనేది ఇప్పుడు తెలుస్తుంది. ముందు మమ్మీని అనుకునేదాన్ని నేను. సో ఇలా అయితే నా డేస్ అట్ ఆదిలాబాద్ గడిచిపోతున్నాయి. తిన్నామా, పడుకున్నామా. మనం ఈ వీడియోని అయితే ఇక్కడ క్లోజ్ చేద్దాము. నెక్స్ట్ నేను కొంచెం పేషెంట్లా ఉన్నాను కాబట్టి ఈ వ్లాగ్ మొత్తం మీకు స్వెట్ షర్ట్స్లో కనిపిస్తున్నాను. రేపు మన సంక్రాంతి ప్రిపరేషన్ స్టార్ట్ అవబోతున్నది. మంచి ట్రెడిషనల్ వేర్స్లో వస్తాను, దుమ్ము లేపేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. Eat, sleep, stay healthy and happy. If you like our videos, don't forget to subscribe. Bye bye.